పాట నెంబరు 176. మొదటి పల్లవి, మొదటి వచనం, లాస్ట్ 2 వచనాలు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా, అడిగి ఊహించు వాటి కన్నా సర్వము సకల చేసి, మరి సర్వము సకల చేసి. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీ యేసే మన శిరసయ్యుండి మహాపద సూరుండు. శ్రీ యేసే మన శిరసయ్యుండి మహాపద సూరుండు. సర్వమునిచ్చెను తన హస్తముతో, సర్వమునిచ్చెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. సర్వమునిచ్చెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఈ భూమియందు జీవించుకాలం బ్రతికెదము ప్రభు కొరకే. ఈ భూమియందు జీవించుకాలం బ్రతికెదము ప్రభు కొరకే. మన మాయనగా తీర్చుకొనెదము, మన మాయనగా తీర్చుకొనెదము. ఆయన ఆశ్రయమదియే, మన మాయనగా తీర్చుకొనెదము. ఆయన ఆశ్రయమదియే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. కొంచెము కాలం మిగిలి ఉన్నది ప్రభువును సాధించుటకై. కొంచెము కాలం మిగిలి ఉన్నది ప్రభువును సాధించుటకై. గనుక మనము నడుచుకొనెదము, గనుక మనము నడుచుకొనెదము ప్రభు మార్గములయందు. గనుక మనము నడుచుకొనెదము ప్రభు మార్గములయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము సకల చేసి, మరి సర్వము సకల చేసి. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ.
మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఒక మాటని చదువుకొని మనము బలలో చేసేవారుగా మనం ఉన్నాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఆయన తల్లి పరిచారకులు చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. మరొకసారి చదువుదాం. ఆయన తల్లి పరిచారకులు చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. నేను ప్రార్థన చేసుకుందాం. గమనించినట్లయితే ఇక్కడ ఒక సన్నివేశం మనకు కనపడుతూ వస్తుంది. ఏమనగా యేసు ప్రభువారు తన తల్లి, యేసు ప్రభువారు ఏమంటున్న శిష్యులు అందరూ కూడా ఒక వివాహానికి పిలువబడ్డారు. అంటే నా ఉద్దేశం యేసు ప్రభువారి యొక్క తల్లి చుట్టాలై ఉంటారేమో అనుకుంటున్నాను నేను. అందుకనే అందరిని కూడా నడిపించారు. పిలిచినప్పుడు యేసు ప్రభువారితో పాటు తన శిష్యులు కూడా వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభువారు అద్భుతం చేయడంలో, మహా అద్భుతం చేయడంలో ఇది మొదటి కార్యం. అయితే ఆయన ఒక సన్నివేశం జరిగింది. ఏంటంటే ఇక్కడ మనం మొదటి వచనం నుండి చదువమ్మా. 2వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువు. చాలు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారి యొక్క తల్లి మరియమ్మ వారు ఏం చేసిందంటే ద్రాక్షరసం అయిపోయింది. వాడి యూదుల ఆచారం ప్రకారము మనము భోజనాలు ఎలాగా వాళ్ళకి వడ్డిస్తామో అలాగే భోజనాలు మధ్యలో అయిపోతే మనకి ఎలాగా తల ఉంచుకునేటట్లు ఉంటుందో అలాగే ద్రాక్షరసం కూడా అయిపోతే అక్కడ అవమానం జరిగింది పెళ్లి యజమానుడికి. అందుకని యేసు ప్రభు తల్లి ఏమందంటే అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని యేసు ప్రభు. మామూలుగా యేసు ప్రభు వారి యొక్క తల్లి ఎవరితో చెప్పాలి? ఆ యొక్క యజమాని, ఆ పెళ్లి యొక్క యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో చెప్పాలి. ఆమె ఎవరితో చెప్తుంది? యేసు ప్రభు వారితో. అంటే యేసు ప్రభు వారు ద్రాక్షరసాన్ని చేయగల శక్తిమంతుడు దేవుడని ఆమెకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఒక మాట చెప్తూ వచ్చింది. అప్పుడు ఏమన్నారంటే యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేం పని, నా సమయమును ఇకను రాలేదని. యేసు ప్రభు వారు ఎవరు చెప్పినా ఆయన కార్యం చేయడు. దేవుని యొక్క పరమేశ్వరుడు ఉంటేనే సహాయం చేస్తాడు, కార్యం చేస్తాడు. అందుకనే మనిషి చెప్పినంత మాత్రం చేసేది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఇక్కడ ఏమన్నాడంటే అమ్మ నా సమయం ఇకను రాలేదని అన్న తర్వాత యేసు ప్రభు వారి తల్లి ఏమందంటే ఆ పరిచారకును చూసి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. వెంటనే అక్కడున్న పరిచారకులు, పనివారిని వాళ్ళందరూ చూసి కూడా యేసు ప్రభు వారు ఏం చెప్తారో అదే చేయండి మీరు. అక్కడ యూదుల ఆచారం ప్రకారం ఏం చేశారంటే రెండేసి మరి ఇక్కడ కొన్ని తూములు ఉన్నాయి. ఇక్కడ గంగాళాలు లాంటివి కొన్ని ఉన్నాయి. వాటిని ఇక్కడ చూడండి, యూదుల శుద్ధీకాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి పనులు అక్కడ ఉంచబడింది. 6 రాతి పనులు. ఆ రాతి పనులు ఎందుకంటే ఆచార ప్రకారంగా యూదులు పెళ్లిలోకి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని ఆ వివాహానికి లోపలికి రావాలి. అవి శుభ్రంగా కడిగి వాటిలో నీరు నింపండి అంటే యేసు ప్రభు. మనం కూడా ఎప్పుడైతే రాతి పనులు లాంటివి ఉన్న హృదయాలు
ఆ రాజపాలనలు ఎలా ఉంటాయి అంటే కాళ్ళు కడుక్కునే నీళ్ళు ఉన్న రాజపాలనలో లోపల శుభ్రంగా ఉంటుందా, ఏదో కొద్దిగా పాకులు పట్టి కొద్దిగా మురిగ్గా ఉండొచ్చు. కానీ వాడు ఏం చేశారు, శుభ్రంగా కడిగి నీళ్లు నింపారు. అలాగే మన హృదయాలు కూడా మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు కూడా గంగాళం లాగా మనం కూడా హృదయాలను ఏం చేయాలి, శుభ్రంగా కడిగేసుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మన దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి, మన హృదయంలో నింపుకోవాలి. నింపినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగిందంటే చూడండి, యేసు ఆ బాణం నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకి తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియక పోయిన కనుక ద్రాక్షరసమై ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, చూడండి ప్రియమైన బిడ్డారా, ద్రాక్షరసము ఎలాగో చూడండి, మనుషులందరూ కూడా ఆ యొక్క తూములు అంటే అక్కడ ఆరేసి బట్టి తూములు ఉన్నప్పుడు ఆ రాతి పానంలో నీళ్లు కనపడుతున్నాయి. ఆ పనివారు వెళ్ళి ఆ జగ్గు ముంచి తీసినప్పుడు ద్రాక్షరసం అవుతుంది. చూడండి ఇక్కడ అద్భుతం, ఇక్కడ మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది అన్నమాట. దేవుడు అన్ని అద్భుతాలు చేయడు. ఎప్పుడైతే ఆ జగ్గుని ముంచి పైకి లేపినప్పుడు ఆ జగ్గులో ద్రాక్షరసం అయిపోతుంది. దేవుడు చేసే అద్భుతాలు అలాగుంటాయి. మన జీవితాలు కూడా అంతే. యేసు ప్రభువు మన జీవితాల్లో చేసే అద్భుతాలు బయట వాళ్ళకి ఎవరికి కూడా కనపడదు. మామూలు మనుషులాగే ఉంటాం, మామూలుగానే ఉంటాం, కానీ మన జీవితంలో ఒక అద్భుతాన్ని మనం చేస్తాడు ప్రభు. ఇక్కడ ముంచి తీసుకువెళ్ళిన వారికే తెలిసింది, కానీ ఆ యజమానుడికి కానీ పెళ్లి కుమారుడికి కానీ ఆ ఇంటి వారికి కానీ తెలియలేదు. అర్థమైందా? ద్రాక్షరసం రాజపాలనలోని నీళ్ళని ద్రాక్షరసం చేయలా, ముంచి తీసుకెళ్తున్నప్పుడే ద్రాక్షరసం అవుతుంది. ఆ పనివారు కూడా ఎంత విశ్వాసంగా ఉన్నారు. ముంచి తీసుకెళ్ళేటప్పుడు ఏంటి ప్రభువా మరి నీళ్లు ముంచమంటాను, అక్కడ నీళ్లు కదా ద్రాక్షరసం లేదని అనట్లా. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ముంచి తీసుకెళ్తున్నారు. వాళ్ళకు కూడా విశ్వాసం ఉంది. ప్రియమందిరా, ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి అద్భుతం ఏంటంటే ఆయన మీతో చెప్పినది చెయ్యుడి. ఇక్కడ చూడండి, ఈ 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆయన తల్లి పరిచారకులు చూసి అని. ఆయన అన్న ముందేముంది, ఒక గీటు ఉందా, మైనస్ లాగా ఉందా, ఆయన అనే పక్కన గీటు ఉందా. ఆ గీటు ఉండడానికి అర్థం ఏంటంటే ఆ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం అని అర్థం. అందుకని ఆ వచనాన్ని మనం మళ్ళీ ప్రధానంగా మంచిగా చదవాలి, గట్టిగా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో నిదానం చదవాలి. చూడండి, ఆయన మీతో చెప్పునది చెయ్యుడని. మనందరం కూడా చేయాలి, ఆయన మనతో చెప్పింది మనం చెయ్యాలి. పనివారు చేశారు, అర్థమైందండి. అక్కడ చూడండి, ఆ యొక్క ద్రాక్షరసంగా గంగనాలు కడిగారు, నీళ్లు పట్టారు, జగ్గుతో తీసుకెళ్ళారు, పోస్తున్నారు. ఆయన మీతో చెప్పినది చెయ్యండి అన్నప్పుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పాలి. ఆ పనివారు లాగా నీకు నేను మనం ఎలా ఉండాలి, అలాగ ఉండాలి. అప్పుడే మన జీవితాలు ఏం జరుగుతుంది, అద్భుతాలు చెప్పింది. మన అంశ భాగం ఏంటంటే ఆయన మీతో చెప్పినది చెయ్యండి. ఆయన మనతో చెప్పింది చేసినప్పుడు మన జీవితాలు అద్భుతాలు అవుతాయి. ఆయన చెప్పింది చేయకుండా మన ఇష్టాచరణ చేసామనుకోండి, మన జీవితాల్లో ఏమీ. మొదట. రెండో అనుభవం ఏంటంటే మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 24వ వచనం చదువు. 9:24. చాలు. స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన్ను అపహాసించిరి. చనిపోయిన చిన్నది రూమ్లో పెట్టారు. ఆ రూమ్లో పెట్టి ఇప్పుడంటే చనిపోయినప్పుడు మన చుట్టాలు, బంధువులు, రక్త సంబంధులు అందరూ కూడా ఆ చనిపోయిన వ్యక్తి చేసిన మేలు మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ ఏడుతూ శోకాలు పెడుతుంటారు. అయ్యో ఆడ చచ్చిపోయావు, ఎట్లా ఏం చేసావు, బతుకున్నప్పుడు
ఇలా చేసావు ఇలా చేసావు. అప్పట్లో అలా ఏడ్చోడు కాదు, ఏడ్చోడిని కూడా తీసుకొచ్చోడు ఆడ కొనుక్కొని. అర్థమైందా? గల్లు చేస్తూ ఏడవాలన్నమాట. ఇలా చేసావు, అప్పుడు నువ్వు ఇలాగ ఉన్నప్పుడు మా మిషన్ కుట్టేదానివి, అలా ఉన్నప్పుడు ఇది చేసేదానివి, ఉచితంగా డబ్బులు కూడా కుట్టేదానివి అని ఏడవటం అనమాట. ఏడుతున్నప్పుడు యేసుప్రభు వారు చూసి ఎవరాడంటే ఆ స్థలం ఇవ్వకుండా గుప్పి కూడా ఉన్నప్పుడు యేసుప్రభు వారు అన్నాడు, స్థలమియుడి అన్నాడు. దేవునికి ఏమివ్వాలి? స్థలమియుడి. స్థలమియుడి. ఈ చిన్నది నిద్రించుతుందే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారైనా అపహాసించిరాట. వాడేం చేశారు? ఎగతాళి చేశారు. అబ్బా భలే దేవుడు వచ్చాడు, యేసుప్రభు వారు అంటున్నారు, నేను చనిపోయినామని చనిపోలేదు అంటున్నాడు ఏంటి అని అపహాసం చేస్తూ ఆయన ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. మాట్లాడిన ఏమో మాట్లాడకుండా స్థలం తీసుకుని లోపలికి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ చిన్నది ఏమైందట, జనసమూహం పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది ఏం లేచింది? లెగిచ్చాను. చనిపోయిన చిన్నది ఏమైంది? లెగిచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, ఆయన మీతో చెప్పుది చేయుడి అంటే స్థలమియుడి అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయనకే స్థలం ఇవ్వాలి. స్థలం ఇవ్వగానే ఏమైంది? చనిపోయిన చిన్నది తిరిగి లేచింది. ఇది 2 అనుభవం. 3 అనుభవం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 21 యోహాను సువార్త 21 6 చదువు. కుడి ప్రక్కన వలవేయండి. వాళ్ళు వృత్తికి జాలర్లు, వాళ్ళు ఎక్కడే చేపలు ఉంటాయో ఎక్కడ వలేస్తే పడతాయో వాళ్ళకి తెలుసు. కానీ ఎంతో కష్టపడ్డారు, ఎంతో ప్రయాసపడ్డారు, కానీ వాళ్ళకి ఒక చేప కూడా. అప్పుడు యేసుప్రభు వారు వచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను చెప్పినట్టు చేయండి, కుడి ప్రక్కన వలవేయండి అన్నాడు. ఏంటి ప్రభా, మాకు తెలిసినట్టు నీకు తెలుసా? మాకు ఎక్కడ చేపలు పడతాయో, ఏ టైంలో పడతాయో, ఎప్పుడు పడతాయో మాకు తెలుసు, నీకు తెలుసా అన్నారా? ఏమల్లా అనకుండా ఏం చేశారు? వెంటనే యేసువారి మాటకి లోబడి కుడి ప్రక్కన వల వేశారు. కుడి పక్కన వల వేసిగానే విస్తారమైన చేపలు పట్టాయట. ఆడు వలను కూడా లాగలేనంత పరిస్థితి వచ్చేసింది. అర్థమైందండి? యేసు ప్రభు వారు నమ్ముకున్న బిడ్డలు కూడా యేసు ప్రభు వారు ఆయన మీతో చెప్పింది చేయండి అన్నప్పుడు మనం చేసినప్పుడు ఆ విస్తారమైన చేపలు ఎలా పడ్డాయో మన జీవితాల్లో కూడా విస్తారమైన దీవెనలు కూడా కుమ్మరించబడతాయి. ఆదాయం కూడా అలాగే వచ్చి పడుతుంది. ఆయన చెప్పింది మనం చేసినప్పుడు. అర్థమైందండి? ఆయన చెప్పకుండా మన ఇష్టానుసరం చేస్తే మనకేమీ రావు. దేవుడు చెప్పింది చేస్తే నీకు జరిగింది, అద్భుతం జరిగింది. ఆ చేపలు అంటే వాళ్ళకి ఆదాయమేగా, వాళ్ళ వృత్తేగా. వాళ్ళ వృత్తి అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకోవాలి, బియ్యం కొనుక్కోవాలి. మరి వాళ్ళకి ఆహారం కావాలంటే ఆయన చెప్పినట్టు చేశారు లేదా? ఆయన చెప్పినట్టు చేయమంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. ఆ అమ్ముకొని సంతోషంగా పిల్లలతో ఆనందించారు. అలాగే మనం కూడా కుటుంబంలో ఆనందం సంతోషంతో ఉండాలి అంటే ఆయన చెప్పింది మనం ఏం చేయాలి? చెయ్యాలి. ఆయన చెప్పకుండా మనం ఏదైనా చేస్తే మనకు నష్టమే తప్ప లాభమేమీ ఏమీ ఈ మధ్య వింటారా? దేవుడు నమ్ముకున్న పాప ఒకళ్ళు ఫోన్ చేసి ఉద్యోగం ఇస్తానన్నారు. ఉద్యోగం ఇస్తాను సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా జరుగుతుంది. చాలామంది ఫోన్లో ఇలాగే చేస్తున్నారు. ఉద్యోగం ఇస్తామనగానే అలాగే సార్ చాలా థ్యాంక్స్ అండి, చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్, ఇవ్వండి. ఏం లేదమ్మా, నువ్వు నీ ఆధార్ కార్డు, నీ పాన్ కార్డు, నీ అకౌంట్లు అన్నీ కూడా మాకు పంపించు. పలానా రోజు నువ్వు వస్తే నీకు 20,000 శాలరీ ఇస్తాము, పలానా నువ్వు అక్కడ ఉంటే చేయొచ్చు అది అన్నారు. నమ్మేసి పాప మమ్మీ అన్నీ పెట్టేసిన తర్వాత నీకు ప్రతి నెల 25,000 నీకు శాలరీ పడుతుంది కనుక ముందు ఒక 20,000 రూపాయలు నువ్వు అకౌంట్లో వేయాలమ్మా. అకౌంట్లో వేయమన్నారు. 20,000 వేసిన తర్వాత 20,000 అక్కడ ఆగిపోయామ్మా. ఇంకొక 20,000 వేస్తే మళ్ళీ నీకు శాంక్షన్ అయిపోద్దామా. ఇక చూడు, ఆ పాప చెవులు అన్నీ అమ్మేసుకొని ఇంటి కుటుంబం అన్న పోషించుకోవచ్చు అని గబగబా ఎవరిని
ఆ డబ్బులు కట్టేసిన తర్వాత అమ్మ 40,000 కాదు ఇంకొక 20,000 కావాలి, ఆ డబ్బు రాలేదని ఇంకొక 20,000 అడుగుతున్నారు. అర్థమైందా? వాళ్ళు ఎవరో దొంగలు. తెలియకుండా ఫోన్ ఎత్తడం, తెలియని వ్యక్తితో మాట్లాడటం, అలాంటివి ఎప్పుడు చేయకూడదు. అర్థమైందండి? ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో చాలా మోసాలు జరుగుతాయి. వాటి వల్ల చాలామంది దైవ బిడ్డలు అందరూ చాలామంది మోసం చేస్తున్నారు. చాలా జ్ఞానం కలిగి ఉండాలి. తొందరపడి దేవుడి మాట వినకుండా మనుషుల మాట విన్నామంటే నష్టపోయేవారుగా ఉంటాం. దగ్గర 40,000 రూపాయలు ఆయనే పోగొట్టుకుంది, ఉద్యోగంలో దేవులేదు, మాట్లాడితే మీ మీద కేసు కట్టమన్నారట. అర్థమైందండి? మళ్ళీ ఆధారాలన్నీ తీసుకొని మళ్ళీ మీరు డబ్బులు కట్టకుండా ఇలా చేస్తున్నారు, మా కంపెనీ మోసం చేశారని మళ్ళీ మీ మీద కేసు కడతామంటున్నారు. అంటే చూడండి ఎంత ఎలాగ వచ్చింది. దేవుడి మాటని దేవుడు చెప్పినట్టు యథార్థంగా నడిస్తే దేవుడే మనకు అక్కర్లేంటో తీరుస్తాడు. మనుషుల మాటలు ఏమి మోసపోదు. అలాగే ఈ మీడియాని అస్సలు నమ్మకూడదు. ఏ ఫోన్ పడితే ఆ ఫోన్లు, ఏ పడితే చెప్పడం, అలాంటివన్నీ మనం చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువు ఏమన్నారంటే ఆయన మీతో చెప్పినది చెయ్యండి, అంతే. మీరు రెండో పని చేయొద్దు. ఆయన ఏ పని అయితే చెప్తున్నాడో ఆ పనే చేయండి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ మనకు నచ్చిన పని అలా చేసి దేవుడు మన ఆశీర్వదిస్తాడు, మనం దీవిస్తాడు అంటే కుదరదు. నీ ఇష్టానుసారం నడితే కుదరదు. దేవుడు మార్గంలో నడిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఇది ఎన్నో అనుభవం అండి? 3 అనుభవం. మొదటి అనుభవం ఏం జరిగింది? ఖాళీ భాగంలో ఏమైంది? నీళ్లు నింపినప్పుడు ద్రాక్షరసంగా మారింది. రెండో అనుభవం ఏంటి? స్థలం ఇచ్చినప్పుడు ఏం జరిగింది? చిన్నది చనిపోయిన, చిన్నది బ్రతికింది. 3 అనుభవం ఏంటి? కుడి ప్రక్కన వలవేయగానే ఏమైంది? విస్తారమైన చేపలు పడ్డాయి. 4 అనుభవం చూడండి. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 5వ వచనం చదువు. 3:5. ఇక్కడ చూసినట్లయితే సమాజ మందిరము అనగా మందిరంలో ఆయన మరలా ప్రవేశింపుగా అక్కడున్న ఓచ చేయగలవాడు ఒకడు ఉండాడు. ఓచ చేయి అంటే చెయ్యి అంతా సచ్చుపడిపోయి ఇంత చాపలేని స్థితి అన్నమాట. ఆ వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఉన్న వారందరూ ఏమంటున్నారంటే యేసు ప్రభు వారిని ఏదో తప్పు పట్టుకోవాలని చూస్తున్నారు. ఎలాగంటే విశ్రాంతి దినంలో స్వస్థపరచకూడదుగా, నువ్వు అలా పట్టువేంటి అది అన్నట్లుగా చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఆ వ్యక్తితో అన్నాడు కదా, వచ్చేయగల వ్యక్తితో, అయ్యా నీ చెయ్యి ఇలా చాపు అన్నాడు. చెయ్యి ఎప్పుడైతే యేసు ప్రభు వారు చాపు అన్నాడో వెంటనే ఆ చెయ్యి ఏమైంది? స్వస్థత పొందింది. వెంటనే ఆ చెయ్యి ఎండిపోయిన చెయ్యి ఏమైంది? జీవం గల చెయ్యి, మంచి చెయ్యి అయిపోయింది. అర్థమైందండి? అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెయ్యి చాపమన్నప్పుడు ఆ వ్యక్తి నిరాకరించలా. యేసు ప్రభు నా చెయ్యి అసలుగే సచ్చుపడిపోయింది, కర్రలాగా అయిపోయింది, నా చెయ్యి అట్లా వస్తుందని అన్నట్లా. యేసు ప్రభు చెప్పిన వెంటనే ఏం చేశాడు? చెయ్యి చాపాడు. వెంటనే చెయ్యి స్వస్థ పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీతో చెప్పినది అది మనం చేయాల్సిన పని ఏంటి ఈరోజు? ఆ విషయం ఆయన మీతో చెప్పింది చెయ్యండి అంతే. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉన్నాడు ఉపవాసం ఉండాలి. ఆయన ఏది చెప్తే అది మనం చేసినప్పుడే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ కూడా ఈ చేయగల వ్యక్తిని, చేయగల వ్యక్తిని ఈ చెయ్యి చాపని వెంటనే వాడవైపు వేడవైపు చూడలేదు, కానీ యేసు ప్రభు వారి వైపు చెయ్యి చాపాడు. వెంటనే చెయ్యి ఏమైంది? స్వస్థత పొందుకున్నాడు. ఇది 4వ అనుభవం. 5వ అనుభవం యోహాను రాసిన సువార్త 11:39. యేసు ఆ రాయి తీసివేయని చెప్పగా
చనిపోయిన వాని సహోదరిని మార్త ప్రభు అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన పుట్టిన ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూపుమని నేను మీతో చెప్పలేదా అని ఆమెతోని. అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. యేసు ప్రభు వారు ఏమన్నాడంటే ఆ రాయిని తీయండి అంట. తీయండి అనగానే మార్త ఏమంటుంది, 4 రోజులు అయిపోయింది పాతి పెట్టి, ఆ మనిషి వాసన వస్తాడు, శవం వాసన వస్తుంది అని చెప్పి నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అనగానే వెంటనే వాళ్ళు ఆ రాయిని ఏం చేశారు, తీసివేశారు. అప్పుడు లాజరు బయటికి రమ్మనగానే లాజరు కట్టబడిన వస్త్రాలతోనే దిగిసి బయటకు వస్తాడు. వెంటనే అతని కట్లు విప్పుడి అని ప్రియమైన దేని పెట్టారా, ఆ రాయిని తీయుడి అన్నప్పుడు లేదు ప్రభా చచ్చిపోయిన మళ్ళీ తీయకూడదు, ఇది ఆచారం కాదు, అది కాదు ఇది కాదని కొంతమంది వాదిస్తారు కదా. చచ్చిపోయిన వాళ్ళు అటు తిడతారు, మళ్ళీ అటు బయట తిడతారని కొద్దిగా వాదిస్తారు. కానీ యేసు ప్రభు దగ్గర ఆయన ఎదురు చెప్పకుండా వాడు ఏం చేశారంటే చెప్పినట్లుగా వాడు ఏం చేశారంటే రాయిని తీశాడు. వెంటనే యేసు ప్రభు ఒక అద్భుతం చేశాడు. ఏం చేశాడు, లాజరు బ్రతికాడు. బ్రతికి రానగానే బ్రతికి నాను. యేసు ప్రభు లాజరు చనిపోకముందు యేసు ప్రభు తెలుసు. ఆయన ఊరిలో బంటిపిల్ల ఉన్నాడు, పాండ్రాకులో లాజరు ఉన్నాడు. లాజరు చనిపోతున్నాడని బంటిపిల్ల ఉన్న యేసు ప్రభు కబురు చేశాను. కబురు చేసిన వెంటనే ఆయన వచ్చి ప్రార్థన చేస్తే స్వస్థ పొందుతాడు. కానీ అతను చనిపోతాడని తెలుసు యేసు ప్రభు వారికి. ఆయన 3వ రోజు కూడా రాకుండా 4వ రోజు వచ్చాడు. అంటే యూదుల ఆచార ప్రకారం ఏంటంటే మనిషి 3 రోజుల తర్వాత 2 రోజులు అయిన తర్వాత 3వ రోజున లెగుతాడనే ఆలోచన ఉందట చాలా మందికి. ఒక మనిషి చనిపోతే 3 రోజుల తర్వాత లెగుతాడు అనే ఆలోచన ఉందట. అందుకని ఆయన ఏం చేశాడంటే, మీరు చనిపోయిన వ్యక్తి వాసన కొడుతున్న వ్యక్తిని నేను బ్రతికిస్తున్నాను చూడండి, దేవుని మహిమపరచండి అని అక్కడ అద్భుతం చేశాడు. అర్థమైందండి. అందుకని ఆయన ఒకరోజు అక్కడ ఉండి 4వ రోజున వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చేసే ప్రతి పని ఒక అర్థవంతమైన పని. ఆయన చేసే పనిలో ఒక మహత్యం ఉంటుంది. ఆయన చేసే పనిలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అందుకనే యేసు ప్రభు ఆయన మీతో చెప్పినది చెయ్యాలి. ఏం చేశారంటే ఆ రాయిని తీయండి అనగానే తీశారా లేదా? తీసిన వెంటనే లాజరు బతికాడా లేడా? ఈ మంది ఏంటంటారా, నీలో ఒక రాయి ఉంది. ఏంటి ఆ రాయి? పాపమనే ఆ రాయి. దేవుడు ఏమంటున్నాడు, ఆ రాయిని తీసివేసుకో అంటున్నాడు. నువ్వు ఆ రాయి తీయకుండా ఆ పాపమనే రాయిని నువ్వు అట్టే నీలో ఉంచుకుంటే నీలో అద్భుతం జరగదు. లాజరు బ్రతికినట్లుగా నీకు ఒక అద్భుత కార్యం నీ జీవితంలో జరగదు. మామూలుగానే ఉంటావు కానీ ఏమీ జరగదు. యేసు ప్రభు చెప్పింది, ఆ పాపపు రాయి నీలో నుండి తీసివేసుకుంటే అద్భుతము నీ జీవితంలో జరిగింది, తిరిగి చెల్లిస్తాను. మేమైంది ఏం పెట్టారా, ఇది 5వ లాస్ట్ మాట చూద్దాం. చూడండి, చూసుకొని ప్రార్థన చేసుకుందాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. మార్కు రాసిన సువార్త ఇక్కడ చూసినట్లయితే 17వ వచనంలో ప్రభువారు ఇక్కడ, యేసు నా ఎంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జారులుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించేది. వెంటనే వలలు విడిచిపెట్టారట, వెంబడించారట. యేసు ప్రభువారు నువ్వు కూడా వెంబడిస్తున్నావా? ఆయన చెప్పినట్టు చేసి దేవుడు నిన్ను రమ్మన్నప్పుడు వెంటనే నీ పనిని విడిచిపెట్టి రాగలుగుతున్నావా? యేసు ప్రభువారు ఇక్కడ శిష్యులతో
అక్కడ మనుషులతో పని చేసుకునే జాలతో మాట్లాడుతున్నాడు. నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాగ్రత్త చేస్తాను అన్నప్పుడు వాళ్ళు చేసే పనిని విడిచిపెట్టి, వలలు విడిచిపెట్టి యేసుప్రభువారు వెంబడించారు. యేసుప్రభువారు నా అద్భుతాలు చేయగా చూశారు, ఏమీ లేదు, వెంటనే మాటకు లోబడ్డారు. అది విశ్వాసం అంటే, అది నమ్మకం అంటే. యేసుప్రభువారిని నా వెంబడి రాండి అనగానే మనుషులు పట్టే జాగ్రత్తగా మిమ్మల్ని చేస్తాను అని అన్నప్పుడు వెంటనే వాడు వెంబడిస్తూ వచ్చారు. యేసుప్రభువారిని వెంబడించేటప్పుడు నేను కూడా ఎలా ఉండాలంటే అన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాలి. మన తుమ్మిడిలో సహోదరులు ఉన్నారు, మరి ఇమ్మానుయేల్ అనే బ్రదర్ ఉన్నారు. అన్నకి దగ్గర ఎంత 65,000 రూపాయలు సార్ గవర్నమెంట్ ఇచ్చారు. కడుపులో నీళ్ళు కదలకుండా చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని పిల్లలకు పాఠాలు చెప్తుంటే 65,000 70,000 జీతం అవుతుంది. వాళ్ళ మిస్సెస్ దగ్గర ఒక 20,000 రూపాయలు శాలరీ అంగన్వాడీ టీచర్. వాళ్ళ పిల్లలు మంచి స్టాండర్డ్ గల స్కూల్లో జాయిన్ చేశారు. వాళ్ళకు స్కూటరు మంచి ఇల్లు కొనుక్కున్నారు, మంచి పొజిషన్. దేవుడు పిలిచాడు సేవకి. ఏం చేయాలి? దేవుడు పిలిస్తే ఏం చేయాలి? ఉద్యోగం ఉంది, పిల్లలు మంచి చదువులో ఉన్నారు, అక్క ఉద్యోగం చేస్తుంది. ఏం చేయాలండి? ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క ఉద్యోగానికి రిజైన్ చేశాడు. నాకు ఉద్యోగం వద్దని, గవర్నమెంట్ ఉద్యోగం వద్దని. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే ఎంతమంది అంటే కళ్ళకద్దుకొని పిల్లల్ని ఎత్తున్నారు ఈ రోజుల్లో. గవర్నమెంట్ ఉద్యోగం అయినా మా అబ్బాయిని ఇవ్వడానికి అని అడుగుతున్నారు కదా. అలాగా గవర్నమెంట్ ఉద్యోగాన్ని నాకు వద్దని రాశాడు. అంగన్వాడీ టీచర్ నాకు వద్దని రాసి ఇచ్చేసి, పిల్లలు కొమ్మారెడ్డి స్కూల్లో చక్కగా పిల్లలు చదువుకున్న పిల్లలందరూ తీసేసి గవర్నమెంట్ స్కూల్లో వేశారు. వెళ్ళి వీళ్ళు ఒంగోలులో సుధాకర్ ఉన్నప్పుడు ఒంగోలులో సేవకి వేశారు. అక్కడికి వేస్తే అక్కడ కాన్వకేషన్ జరుగుతున్న మీటింగ్స్ జరుగుతుంటే ఆ మీటింగ్లో ఎర్రటి ఎండలో, ఎండాకాలం అది, ఎర్రటి ఎండల్లో ఆ యొక్క డేరాలు వేయడానికి కర్రలు మోస్తుంటే ఎర్రగా ఉంటాడు అన్న. ఇంతలా కొబ్బరి కాసినాయి అంట. ఆయన ఏం చేసేవాడు? కూర్చొని పాఠాలు చెప్పేవాడు. కూర్చుంటే చక్కగా 70,000 రూపాయల శాలరీ వచ్చేది. వచ్చాడు కదా, ఇక్కడికి వచ్చి సేవాకని చెప్పాడు అన్న. అలాంటిది అన్న అక్కడికి వెళ్ళి ఎన్నో కష్టాలు, ఎంత పరిచయం ఇచ్చారంటే, ఒక బిస్కెట్ ప్యాకెట్ నీ దగ్గర లేనప్పుడు వేరే వాడు తింటున్నప్పుడు అది చూసి నువ్వు తట్టుకునేటట్లుగా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చాను, డబ్బులు లేక. అర్థమైందండి? ఆ స్థితిలో ఉండి వాళ్ళు సేవ చేస్తూ ఈ రోజున ఆ యొక్క చీరాల, ఒంగోలు ఆ ప్రాంతంలో దగ్గర ఒక 15 సంఘాలు హెడ్గా ఉంటున్నాడు ఇప్పుడు ఆయన. అర్థమైందండి? పెద్ద సంఘాన్ని హెడ్ అయ్యాడు. ఎందుకని? దేవుడు ఎలా ఆశీర్వదించాడు? వద్దను జీతాన్ని కూడా వద్దని పక్కన పెట్టాడు. మనమా చిన్న పని ఇవాడు 100 రూపాయలు వస్తున్నాయి అంటే అబ్బే కుదరదండి, ఈరోజు మందిరానికి రాదు, పని ఉంది నాకు కదా. దేవుని పనిని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయొద్దండి. ఆయన మీతో చెప్పింది చెప్పింది చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఆయన చెప్పింది చేయకుండా మన ఇష్టానుసారం చేస్తే దేవుడు ఆశీర్వదించాడు. అందుకని ఇప్పుడు ఎన్ని అనుభవాలు చూసాం? 6 అనుభవాలు చూసాం. మొదటి అనుభవం ఏంటి? నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. రెండో అనుభవం ఏంటి? స్థలం ఇచ్చినప్పుడు వెంటనే ఏం చేశాడు దేవుడు? చనిపోయిన చిన్నది లేచింది. మూడో అనుభవం ఏంటి? కుడి ప్రక్కన వల వేయగానే ఏమైంది? చేపలు విస్తారంగా పట్టాయి. 4వ అనుభవం ఏంటి? చెయ్యి చేపమన్నప్పుడు వెంటనే ఏం జరిగింది? ఆ చెయ్యి స్వస్థత పొందింది. 5వ అనుభవం ఏంటి? ఆ రాయిని తీయండి అన్నప్పుడు అది తీసిన వెంటనే ఏం జరిగింది? లాజరు 4 రోజుల క్రితం సరిపోయిన లాజరు బ్రతికి బయటకు వచ్చాడు. 6వ అనుభవం ఏంటంటే నా వెంబడి రాండి అన్నప్పుడు వాడు ఏం చేశారు? శిష్యులు ఆయన వలలన్నీ విడిచిపెట్టి ఆయన వెంబడించారు. అది సేవ. చాలామంది మమ్మల్ని అందరూ కూడా ఏమంటారంటే పాస్టర్ గారు అనుకుంటారు. మమ్మల్ని పాస్టర్ గారు అయ్యగారు అనుకుంటారు. అమ్మ నాన్నమ్మ అక్కడ మేము బ్రదర్సే, మీరు పాస్టర్లు కాదు. పాస్టర్లు అయితే నేను కలజోడు షాపు కళ్ళ డాక్టర్ని చేయకూడదు, అన్నే మెకానిక్ పనులు చేయకూడదు, అన్నీ విడిచిపెట్టి ప్రభు సేవకు వచ్చిన వాళ్ళే సేవకులు. అర్థమైందా? పనులు చేసుకుంటా
మరి దేవుడు పని చేస్తారు, అది సేవకులు కాదు, పరిచయ వాళ్ళ సహకారులు. సేవకులకి ఏంటి? సహాయం చేసేవాళ్ళు అంతే. మమ్మల్ని సేవకులు కానీ పాస్టర్లు కానీ మమ్మల్ని అనకూడదు. మేము సహోదరులను, మేము బ్రదర్స్ అంతే, అలా గుర్తించాలి తప్ప చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు అలా ఎప్పుడు అనుకోకూడదు. పాస్టర్ గారు అంటే దేవుని సేవ కోసం అన్నీ విడిచిపెట్టి వస్తారే, వాళ్ళు సేవకులు, వాళ్ళని మనం గౌరవించాలి. నేనైనా మీరైనా ఎవరైనా ఏమైంది ఏం పెట్టారా? ఈ రోజున ఆయన మీతో చెప్పింది ఏం చేయాలి? మరి మనం చేద్దామా? దేవుని యొక్క పని, దేవుడు చెప్పిన పని మనం తూచే తప్పకుండా చేసినప్పుడు మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన పిల్లల జీవితాల్లో, మన కుటుంబ సభ్యుల్లో అన్నింటిలో కూడా అద్భుత కార్యాలు దేవుడు జరిగించడానికి ఆయన ఇష్టపడతాడు. అందుకని యేసు ప్రభువు ఏ మాటలైతే నువ్వు వింటున్నావో ఆ మాటల ప్రకారం నువ్వు నడు, నేను నడుస్తాను, మనందరం నడుస్తాం, దేవుణ్ణి గణపరుస్తాం, దేవుడు మననే గణపరుస్తాం. అర్థమైందండి? దేవుడి వాక్యము దీవించుతారు. అందరూ మోకరించండి.